శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిద్దాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఇది మొదలవటమే కాలసర్పదోషంతో మొదలవుతోంది, అలాగే షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. ఈ సంవత్సరం మొత్తం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు దాదాపుగా 9 నెలల కాలం పాటు సంభవించడం అనేటువంటిది జరుగుతోంది. వీటికి తోడు ప్రధాన గ్రహాలైనటువంటి గురుశని, రాహుకేతువులన్నీ కూడా వాటి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటన్నింటినీ కనుక పరిశీలించి చూసినట్లయితే తులారాశి వారికి 12 రాశుల్లోకెల్లా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరించేటువంటి రాశుల్లో తులారాశిని దాదాపుగా ముఖ్యమైన రాశి కింద తీసుకోవచ్చు. అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. 1-2 విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. అది కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా ముఖ్యంగా 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవేంటో కూడా ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక మొట్టమొదట ఈ తులారాశి వారికి ఆదాయ వ్యయాలను కనుక పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఆదాయం చాలా ముబ్బడిగా పెరుగుతుంది. 2 లేదా 3 ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఖర్చులు చాలా తగ్గుతాయి. ఏదేమైనప్పటికీ కాలానుగుణంగా ఖర్చులను చూసి గతంలో మీరు భయపడి ఉంటారు, వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. తులారాశి వారికి ఆదాయం అయితే చాలా బాగుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. టాప్ ర్యాంక్స్ వచ్చి తీరతాయి. అలాగే మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. చదవడం వల్ల లేదా వినడం వల్ల చక్కటి జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ లభించి తీరతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి తులారాశి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం, చక్కటి సంబంధాలు కుదిరితే మీరు ఊహించిన దానికంటే మంచి సంబంధాలు ఈ సంవత్సరం కుదరటం అనేటువంటిది శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇది మే నెల తర్వాత జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఈ గురువు యొక్క శుభదృష్టి అనేటువంటిది తులారాశి మీద మే నెలలోనే స్టార్ట్ అవుతోంది. అంటే విశ్వావసునామ సంవత్సరం మొదలవంగానే కాదు, మే, జూన్ తర్వాత నుంచి మంచి సంబంధాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. జీవిత భాగస్వామితో గతంలో ఏమైనా భేదాభిప్రాయాలున్నా ఇవి తొలగిపోతాయి. అలాగే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో నివసించేటువంటి తులారాశి వారికి గ్రీన్ కార్డ్ అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. H1B వీసా ఇవన్నీ సానుకూల పడతాయి. గ్రీన్ కార్డ్ లభించినటువంటి 10 మంది వ్యక్తులను తీసుకుంటే దాంట్లో కనీసం 4 తులారాశి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. అందరూ విదేశాల నుంచి వెళ్ళిపోతుంటే తులారాశి వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. ఇటువంటివి జరుగుతాయి. ఇక షష్ఠ స్థానంలో ఈ తులారాశి వారికి శని సంచారం జరుగుతోంది. 3, 6, 11 స్థానాల్లో శని అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు తులారాశి వారికి రాజయోగ కారకుడు గనుక శత్రువుల మీద మంచి విజయాన్ని ఇస్తాడు. కోర్టు కేసుల్లో పరిష్కారాలు మీకు అనుకూలంగా ఉండేటట్లు చేస్తాడు. కోర్టు కేసులు ఉండేటట్లయితే ఈ తులారాశి వాళ్ళు చండీ హోమాన్ని, చండీ పారాయణని జరిపించుకునేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడతారు. ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు ఐశ్వర్య ప్రదాత, తులారాశి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధిని కలిగించి తీరతాడు. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. రాజయోగాన్ని ఇస్తాడు. తులారాశి రాజకీయ నాయకుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ప్రజల్లో అలాగే పార్టీలో మీరు సింహ స్వప్నంగా తయారవుతారు. చక్కటి జనాకర్షణని పొందగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి జనాగ్రహాన్ని సమూలంగా తుడిచిపెట్టగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి బాగుంది. సినిమా వాళ్ళకి, అంటే సినిమా రంగ కళాకారులకి, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మెమరబుల్ ఇయర్ అని చెప్పవచ్చు. అంటే గుర్తుండిపోతుంది. మీరు ఊహించని ప్రాజెక్ట్స్ కూడా మీ చేతికి వస్తాయి. మీరు చేసేటువంటి ప్రాజెక్ట్స్కి అనూహ్యమైనటువంటి ఆదరణ లభిస్తుంది, పురస్కారాలు లభిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళగలుగుతారు. సంతానపరమైన పురోగతి చాలా బాగుంది. అయితే
ఇన్ని రకాలుగా బాగుంది. పూర్వపుణ్యం అభివృద్ధి చెందుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, గంగా స్నానం చేస్తారు, కాశీ వంటి పవిత్ర శైవ క్షేత్రాలని సందర్శించటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక మీ యొక్క గురుగ్రహ అనుగ్రహ రీత్యా జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ సహాయ సహకారాలు, ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది లభిస్తుంది. తండ్రి గారి నుంచి రావలసినటువంటి ఆస్తిపాస్తులు మీ చేతికి అందుతాయి. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కటి దీర్ఘ రోగులు కూడా ఆరోగ్యాన్ని పుంజుకోగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తుంటారో, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. మీ యొక్క ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది. చార్టెడ్ అకౌంటెంట్స్కి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే ఈ స్పెక్యులేషన్స్, లాటరీస్, స్టాక్ మార్కెట్స్, షేర్స్ చేస్తుంటారో వీళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. కొంత ఇబ్బంది ఉంది. కొంతకాలం పాటు, ముఖ్యంగా అక్టోబర్ నెల వరకు కూడా అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక తులారాశి వాళ్ళు 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే, సంతానపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వారికి వివాహాలు చేయాలన్నా, వాళ్ళని జీవితంలో సెటిల్ చేయాలన్నా వ్యక్తిగత జాతకం మీది, పిల్లలది కూడా గమనించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన. రాహుగ్రహ ప్రభావ రీత్యా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో విషయం ఏంటంటే, తులారాశి వారు ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మోసపోయే అవకాశాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి. తద్వారా అనేక రకాలైన ఇబ్బందులకు కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తులారాశి స్త్రీలు ఈ ప్రేమ సంబంధమైన విషయాల్లో మోసపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి వాటికి దూరంగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ తులారాశిలో కూడా చిత్తా నక్షత్ర జాతకులకి అద్భుతంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకి కొన్ని సందర్భాల్లో కొన్ని అయోమయ పరిస్థితులు ఏర్పడతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కొంత లోపిస్తుంది. ఇక తల్లిదండ్రుల విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. కనుక స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. విశాఖ నక్షత్ర జాతకులకి అద్భుతంగా ఉంది. ఏది పట్టినా కూడా భారీ స్థాయిలో విజయాలు నమోదు చేసుకోవడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. ఇకపోతే ఈ తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కంటే స్త్రీలకి చాలా బాగుంది. ఇక వీరు స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయటం, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, విందు వినోద కాలక్షేపాలు చేయటం, ఈ వజ్రాభరణాలు, అలాగే లగ్జరీ ఐటమ్స్, బంగారు స్వర్ణాభరణాలు కొనుగోలు చేయటం జరుగుతుంది. సువర్ణ ప్రాప్తి కలిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు గురుగ్రహం వల్ల, గురుగ్రహ అనుగ్రహం వల్ల తులారాశి స్త్రీలకి సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. అంటే బంగారం రేటు ఎక్కువగా ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా కలుగుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు వీళ్ళకి గోచరిస్తున్నాయి. అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి కనుక ఈ సంవత్సరం ఏ పనైనా సరే చివరిదాకా పట్టుదలతో పూర్తి చేయండి. డిసిప్లిన్డ్ లైఫ్ అంటే క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోండి. ఇవి మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ సంవత్సరం తప్పనిసరిగా శైవ క్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది కనుక సందర్శించిన తర్వాత మరిన్ని శుభ ఫలితాలు మీకు రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిద్దాం. ఇది పరిశీలించే ముందు వృశ్చిక రాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 3. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. ఈ సంవత్సరం ఏది చూసుకున్నా కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే, వృశ్చిక రాశి వారు వారి జీవిత భాగస్వామి ఎవరైనా సరే మంచి ఆదాయ వనరులు ఉన్నటువంటి రాశి ఏదన్నా ఉంటే మన 12 రాశుల్లో గమనించి వారి రీత్యా అంటే వారి ద్వారా ఖర్చులు పెట్టడం. మీరు ఒకవేళ ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీకు వచ్చినటువంటి జీతాన్ని కానీ ప్రాఫిట్ని కానీ జీవిత భాగస్వామి అకౌంట్లో వేసి వారి ద్వారా ఖర్చులు పెట్టడం, వారే ఖర్చులు పెట్టేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం కనుక జరిగితే ఈ ఖర్చులు కూడా తగ్గుతాయి, చక్కగా ఆదాయం అనేటువంటిది నిలబడుతుంది. ఇకపోతే
ఈ సంవత్సరం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే పంచమ స్థానంలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు, అలాగే కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురుడు అష్టమ రాశిలో మిథున రాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి 2 గ్రహణాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ గ్రహ గతులను బట్టి, గ్రహణాలను బట్టి కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అధిక భాగం మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వనరులు పుష్టిగా ఉంటాయి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి ద్వితీయాధిపతి అయిన గురుడు సప్తమ దృష్టితో తన ద్వితీయ స్థానాన్ని అంటే ధనురాశిని వీక్షించటం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళకి తప్పనిసరిగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, కుటుంబ అభివృద్ధి కలుగుతుంది, మీ మాట శాసనంగా మారుతుంది, మీ మాటకి విలువ ఇచ్చేటువంటి వాళ్ళు సమాజంలో బాగా ఎక్కువ అవుతారు. సహజంగానే మీరు ఒక మాట మాట్లాడారు అని అంటే దాన్ని అంత తేలిగ్గా అయితే తీసుకోరు, అందరూ దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మీ మాట మరింత పదునెక్కేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదన్నా కూడా అది జరిగిపోయేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం అంతా కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా గురుగ్రహ అనుగ్రహం వల్ల, అలాగే అర్ధాష్టమ శని అనేటువంటిది ఈ విశ్వావసనామ సంవత్సరంలో కంప్లీట్ అయిపోతోంది. వీటి వల్ల కూడా మీకు గతంలో ఏర్పడినటువంటి కుటుంబపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం సంపూర్ణంగా తొలగిపోవటం అనేటువంటిది జరుగుతుంది. కుటుంబంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎవరైతే శుభకార్యాలు చెయ్యాలని సంకల్పిస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎవరింట్లో? వృశ్చిక రాశి వారింట్లో తప్పనిసరిగా శుభకార్యాలు జరుగుతాయి. ఉదాహరణ చెప్పాలంటే ఒక వృశ్చిక రాశి యజమాని లేదా యజమానురాలు వాళ్ళ పిల్లలకి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు చాలా కాలంగా కొంచెం వెనకబడుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఈ సంవత్సరం తీరిపోతుంది. తప్పనిసరిగా పిల్లల విషయంలో మంచి శుభవార్తలు వింటారు. ఎవరైతే వివాహ యోగ్యమైన పిల్లలు మీకు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా వివాహం చేసి తీరటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు జరుగుతాయి. వీటి రీత్యా మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆదాయం 2014 కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. శుభకార్యాల నిమిత్తం విపరీతంగా ఖర్చు చేయటం అనేటువంటిది జరుగుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటిది సఫలీకృతం అవుతాయి. దాదాపుగా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు సునాయాసంగా వెళ్ళిపోగలుగుతారు. అలాగే విదేశాల్లో నివసించేటువంటి వృశ్చిక రాశి వారికి గ్రీన్ కార్డు వీసా, H1B వీసా ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మొదటి ప్రయత్నంలోనే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కుంభరాశిలో సంచరించేటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా ఇది మీకు తప్పనిసరిగా తటస్థించటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సింహరాశిలో సంచరించేటువంటి కేతుగ్రహ సంచార రీత్యా మీకు మీ వృత్తిలో కానీ మీరు చేసేటువంటి పనుల్లో కానీ మీరు ఊహించినటువంటి ఆర్థిక అభివృద్ధి, అలాగే సామాజికంగా మీ యొక్క పేరు ప్రతిష్టలు ఇనుమడించటం అనేటువంటిది జరుగుతుంది. సింహకేతు యోగం అనేటువంటిది మీకు బలంగా మీ వృత్తి స్థానంలో, వ్యాపార స్థానంలో తప్పనిసరిగా మీకు వస్తుంది. తద్వారా మీకు తెలియకుండానే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలుపరచగలుగుతారు, సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే వృశ్చిక రాశి వారికి ఎవరైతే విదేశీ సంబంధమైనటువంటి విద్యలు చదువుతూ ఉంటారో, అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, పెద్ద చదువులు చదువుతూ ఉంటారో, హోణ విద్య అంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విద్యలు, ఫారిన్ లాంగ్వేజెస్ ఇవైతే ఎవరు చదువుతూ ఉంటారో వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలం. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకి ఫలితాలు చాలా సానుకూలంగా ఉంటాయి. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి కూడా లభిస్తుంది. సంతానపరమైనటువంటి అంశాల్లో సంతానం ఎవరికైతే ఉంటారో వాళ్ళు మంచి అభివృద్ధి స్థితిలో ఉంటారు. అలాగే ఎవరైతే
వృశ్చిక రాశి వారు సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ సంవత్సరం కంటే కూడా నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరం అంటే విశ్వావసనామ సంవత్సరం తర్వాత వచ్చేటువంటి సంవత్సరంలో సంతాన ప్రయత్నాలు చేసేటట్లయితే అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు గోచరిస్తాయి. వ్యాపారస్తులకు మంచి, ఎవరైనా సరే చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా వ్యాపారాల్లో లాభాలు గట్టిగా సంపాదించగలుగుతారు. వచ్చినటువంటి లాభాలని మరల పెట్టుబడి రూపంలో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సినిమా రంగ, టీవీ రంగ కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే నటులు, గాయకులు, రచయితలు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. మీరు చేపట్టేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజయవంతం అవటం, మీకు పురస్కారాలు లభించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అర్ధాష్టమ శని అయిపోవడంతోనే మీకు గతంలో పెండింగ్ పడినటువంటి సమస్యలు, అంటే తరచుగా వాయిదాలు పడి ఎంత ప్రయత్నం చేసినా కానటువంటి ఒక గొప్ప కార్యాన్ని ఈ విశ్వావసునామ సంవత్సరంలో తప్పనిసరిగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. నూతన గృహ యోగ్యత కలుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం గృహం కానీ వాహనం కానీ ఖచ్చితంగా కొనడం అనేటువంటిది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో కొంచెం మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఇది మొదలవటమే కాలసర్పదోషంతో మొదలవుతోంది, షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి తరచుగా ఎక్కువ సార్లు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. దీని ప్రభావం వృశ్చిక రాశి మీద ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే, మీరు ఏం చేసినా కూడా విజయం అనేటువంటిది లభిస్తుంది. కానీ ఇక్కడ లభించిన విజయాన్ని ఆనందించే లోపల మరొక ముఖ్యమైన పనిలోకి మీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అంత స్పీడ్గా ఈ సంవత్సరం అంతా కూడా మీకు జరిగిపోవటం సంభవిస్తుంది. ఇక్కడ ఈ గ్రహ కూటమి అనేటువంటిది ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువ మందికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలను సూచిస్తాయి. ఇవి దీనివల్ల కొంత వృశ్చిక రాశి వారికి లేదా వారి జీవిత భాగస్వామికి కొద్దిపాటి అనారోగ్య సూచనలు కలిగే పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా ఈఎన్టీ సమస్యలు, శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు, బ్యాక్ పెయిన్ వంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే వృశ్చిక రాశి వారు ఈ 55-60 సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొంత సర్జరీస్ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అది దేనికైనా కావచ్చు. కనుక ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. వెంటనే తగిన వైద్య సదుపాయాన్ని తీసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ సంవత్సరం ప్రతి పనిని కూడా ఆచితూచి అడుగు వేసి కంప్లీట్ చేయగలుగుతారు. ఇక ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ అష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఒక్క జన్మ లగ్న పరంగా తప్ప దాదాపుగా అన్ని రాశుల్ని ఈ గురుడు తన శుభదృష్టితో చూడటం వల్ల మీకు ఈ సోదరీ పనుల రీత్యా కూడా, అంటే సోదర వర్గం నుంచి కూడా సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది జరుగుతుంది. పంచమ స్థానంలో మీనరాశిలో శని సంచార రీత్యా ఇక్కడ ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం మగపిల్లలు ఉంటారో వాళ్ళ విషయంలో మాత్రం కొంత ఆందోళన కలిగించేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు మాట వినకపోవటం, అలాగే మీరు ఒకటి చదువుకోమంటే వాళ్ళు ఒకటి చదువుకోవటం, అలాగే వాళ్ళకి సంబంధించి మీరు అధికంగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తాయి. మరిన్ని శుభ ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకి కలగటం కోసం శని రాహుకులకు సంబంధించి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. శనీశ్వరుడికి సంబంధించి ఈ మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాలి. లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేసి తమలపాకులతో అర్చన చేసి ఆ సింధూరాన్ని నుదుటిన ధరించేటట్లయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఎవరైతే ఇలా కనుక చేసినటువంటి వాళ్ళకి సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇదే మంచి పరిహారంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో కూడా అనురాధ నక్షత్ర జాతకులు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని గనక పారాయణ చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇకపోతే వృశ్చిక రాశి వారు నిత్యం ఏదైనా సరే పూజలు చేసేటప్పుడు కానీ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరిపించేటప్పుడు తెల్లటి రంగు పట్టు వస్త్రాలను ధరించి చేసేటట్లయితే చక్కగా
ఆ అనుగ్రహం, దైవానుగ్రహం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా సంపూర్తిగా కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి లెవెండర్ కలర్, లేత నీలి రంగు, గ్రీన్ కలర్ అనేటువంటివి లక్కీ కలర్స్గా ఉంటాయి. అలాగే 9 వీళ్ళ అదృష్ట సంఖ్యగా ఉంటుంది. వీరు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామి, అంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం ఆంజనేయ స్వామి. కనుక ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు, అందున ముఖ్యంగా అనురాధ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను కనుక పారాయణ చేసేటట్లయితే ఈ సంవత్సరం ఏర్పడేటువంటి గ్రహ కూటముల వల్ల వచ్చే తాత్కాలికమైనటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే వారి యొక్క గ్రహ గతుల రీత్యా, అంటే ముఖ్యంగా దశాంతర దశల రీత్యా ఎటువంటి దశలు జరుగుతాయి అది కూడా ఒకసారి పరిశీలించుకునేటట్లయితే మరిన్ని శుభ పరిణామాలని పొందగలుగుతారు. కనుక ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.